అహం ఆత్మ బ్రహ్మతత్వమసి. అయం జ్ఞానం బ్రహ్మ సర్వస్వము నేనే, పరిపూర్ణత్వము నేనే, దైవము నేనే, ఉన్నది నేనే. సర్వస్వము నేనే, పరిపూర్ణత్వము నేనే, దైవము నేనే, ఉన్నది నేనే. సర్వస్వము నేనే, పరిపూర్ణత్వము నేనే, దైవం నేనే, ఉన్నది నేనే. నేనే దైవం, నేనే దైవం, నేనే దైవం. ఈరోజు మహోన్నతమైన, అద్భుతమైన, శక్తివంతమైన, అనంత అపరిమితమైన, ప్రజ్ఞావంతమైన రోజుగా సంకల్పించుకొని మనందరి యొక్క శుభోదయానికి స్వాగతం పలుకుదాం. నేనే దైవంగా సర్వ సృష్టి స్థితి లయకర్తనై ఉండి కూడా నా దివ్యశక్తి సామర్థ్యాలను బట్టి భూలోకంలో మానవ సహజ జీవనం గడుపుతున్నాను. ఇప్పుడు రామ్తా మాస్టర్ గురువు వల్ల రామ్తా విజ్ఞానం మొత్తం గ్రహించిన నాకు నా ఉనికి స్పష్టంగా తెలిసింది. ఒకానొకప్పుడు సృష్టికి ముందు నేను ఒక మహాశూన్యంగా నిద్రావస్థలో ఉండగా 0 స్థానంలో నాలో చైతన్యం ఏర్పడి నాలో మెలకువ వచ్చి లేచి తిప్పి చూశాను. ఎటు చూసినా ఎంత దూరం వెళ్ళినా మహాశూన్యంగా నేను తప్ప నాకేమీ కనిపించలేదు. కనుక నాలో నుండి నా వంటి నా అంతరాత్మను, నా ప్రతిబింబాన్ని, నా వలనే నేను ఇక్కడే ఉంటాను. నేను మాత్రం 0 నుండి బయలుదేరి ఈ మహాశూన్యంలో ఎక్కడెక్కడ ఏదేది అవసరమో దాన్ని సృష్టించుకుంటూ నాకు తెలియజేస్తూ ఉండమని చెప్పి పంపించాను. 0 నుండి బయలుదేరిన నా అంతరాత్మ వరుసగా 1వ తలం, 2వ తలం, 3వ తలం, 4వ తలం, 5వ తలం, 6వ తలం అవతలి వైపు, 6వ తలంలో అవతలి వైపు సృష్టి చేస్తూ చివరగా 7వ తలం భూతలం చేరేసరికి నా అంతరాత్మకు ఆత్మకు మధ్యన దూరం పెరిగింది, సమయము పెరిగింది. ఫలితంగా నా దివ్యశక్తిని మరిచిన నా అంతరాత్మ నేనెవరిని, నేనెక్కడి నుండి వచ్చాను అని ప్రశ్నించుకుంటూ భూలోకంలో మాయలో పడి మునిగి భూలోకంలో మానవ జన్మ ఎత్తినందువల్ల మానవ సహజ సర్వ కష్టసుఖాలు అనుభవిస్తూ అర్షడ్వర్గాల వలలో పడి పదే పదే జన్మ మరణాలు చెందుతూ ఉన్న నాకు ద రామ్తా వైట్ బుక్ ద్వారా విజ్ఞానం పొంది నా ఉనికి తెలుసుకొని నేనే దైవాన్ని, సర్వ దివ్యశక్తులు నాలోనే ఉన్నాయని, ఈ సృష్టి స్థితి లయలు అని భావిస్తూ ఈ విశ్వాన్ని అంతటిని, పంచభూతాలను సృష్టించింది నేనే కదా. ఈ సృష్టిలోని సర్వజీవ నిర్జీవ చేతన అచేతనములు, దృశ్య అదృశ్యములు మహాశూన్యం నేనే అయి ఉన్నందున నాలోనే ఉన్న, నేనే అయి ఉన్న నాకు నా అనంతకోటి కృతజ్ఞతాభివందనములు సమర్పించుకొంచున్నాను. ప్రస్తుతం భూలోకంలోనే ఉన్న నేను, నా కుటుంబము, నా బంధుమిత్రులు, నా ఆత్మబంధువులందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చి తరిగిపోని సంపదలు, అష్టైశ్వర్యాలు, నవనిధులు, వజ్రవైడూర్యాలు, మణిమాణిక్యాలు, మహారాజ భోగభాగ్యాలు ప్రసాదించి మా అందరికీ నిత్య నూతన యవ్వనం వడలకుండా సడలకుండా 18 సంవత్సరాల వయసులో ఉన్న ఉత్సాహంగా మహా అద్భుతమైన మేధో సంపత్తిని కలిగి ఆధ్యాత్మికంగా మహోత్కృష్ట స్థాయికి చేరి అమరత్వ సిద్ధి పొంది ఆదిరోహణ చేస్తూ సర్వలోకాలు పర్యవేక్షిస్తూ యుగయుగాలుగా, మన్వంతరాలుగా, దిగాంతరాలుగా విశ్వ కళ్యాణ సేవలు చేస్తూ ఉన్న నాకు, నా అంతరాత్మకి, పరమాత్మకి, విశ్వాత్మకి, సర్వాంతర్యంగా ఉన్న సర్వేశ్వర విశ్వాత్మకి నా అనంతకోటి కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకొంచున్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు. హరి ఓం తత్సత్. అలాగే జరుగునుగాక. సో బీట్. థ్యాంక్ యూ.